ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారి సందేశం ఏమిటంటే, మనకు అనుకున్న కోరికలన్నీ తీరాలన్నా కూడా మన చుట్టూ ఉన్న ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది పోవాలి అని చెప్పి ముందు ఒక వీడియో కూడా చేశానండి. కానీ ఈ వీడియోలో మనకు కళ్ళు ఉప్పు గురించి చాలా మందికి తెలుసు. కల్లుప్పు అనేది మనకు ఎంతో విశిష్టమైన శక్తి ఉందో అది కల్లుప్పులో మీ అందరికీ కూడా తెలుసు. కల్లుప్పు గనక దేనికి ఎలా వాడతారు, దానివల్ల లాభాలు అనేది కూడా మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేద్దామని నేను వీడియో చేస్తున్నానండి. కల్లుప్పుని సాధారణంగా మనం దేనికి వాడుతూ ఉంటామంటే, మనకు దిష్టి తీయడానికి, చిన్నపిల్లలకి దిష్టి తీయడానికి కానివ్వండి, లేకపోతే పెద్దవారికైనా సరే దిష్టి తీయాలన్నా కూడా కళ్ళు ఉప్పును ఎందుకు తీస్తారంటే, దాంట్లో ఉన్న వాళ్ళకున్న నెగిటివ్ వైబ్రేషన్ అంతా ఆ కల్లుప్పు వచ్చేసి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ కల్లుప్పు అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి అలాగే దిష్టి తీస్తారు. అది అంత శక్తి ఉందన్నమాట దానికి మటుకే కాకుండా కల్లుప్పుకి సంబంధించిన వరకు దిష్టి మటుకే కాకుండా ఇంట్లో కూడా ఏం చేయాలంటే, మనం ఇల్లు తుడిచేటప్పుడు మీరందరూ కూడా ఇల్లు తుడుస్తుంటారు కదండి. తుడిచేటప్పుడు ఒక 2 చిటికెల కల్లు ఉప్పు వేసి ఇల్లు తుడిచినా కూడా చాలా మంచిది. కల్లుప్పుతో నెగిటివ్ వైబ్రేషన్ పోవడానికి కూడా కారణం ఉంటుంది. అంతేకాకుండా మనం స్నానం చేసేటప్పుడు కూడా కల్లుప్పు వచ్చేసి కొంచెం నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి ఫ్రెండ్స్. అది కూడా చాలా మంచిది. అలా చేసినా కూడా చాలా మంచిదండి. అంతేకాకుండా ఇంకా కల్లుప్పుని ఎవరికి ఇవ్వటం కానివ్వండి, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కానివ్వండి మనం చేయకూడదు. సాధారణంగా ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా కల్లుప్పు ఇవ్వడం చేతికి ఇవ్వకండి. కల్లుప్పు అనేది కూడా ఎవరికి ఇవ్వకుండా ఉండటం మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నా కూడా అవి మనకు వస్తూ ఉంటాయి. మనకి ఏమన్నా ఉన్నాయి కూడా వాళ్ళకి వెళుతూ ఉంటాయి. కానీ కల్లుప్పుని సాధారణంగా అలా చాలా కేర్ఫుల్గా వాడుతూ ఉంటారు. ఫస్ట్ అంతేకాకుండా మనం ఫస్ట్ తీసుకున్నాం, శాలరీ మనకు వస్తుందనుకోండి. శాలరీ వస్తున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే, మీరు కల్లుప్పు కొనుక్కోండి. ఇంటికి కల్లుప్పుగా ఆ కల్లుప్పుని, లేకపోతే ఎండుమిరపకాయలు ఇవన్నీ కొనాలని అంటూ ఉన్నారు అన్నమాట. అలా చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. చాలామంది లక్ష్మీదేవితో సమానం కాబట్టి మనం కల్లుప్పుని కొనుక్కోవడం చేయొచ్చు. అంతేకాకుండా కల్లుప్పుని సాధారణంగా చాలామంది దిష్టి తీసేటప్పుడు గుప్పెట్లో వేసుకొని గుప్పెడు మూసి మనకు ఆ దిష్టి తీస్తుంటారు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది కల్లుప్పులో ఉన్న పవరు, నెగిటివిటీ వైబ్రేషన్ అనేది ఎవరికి బయటికి వాళ్ళకి తగలకుండా ఉండటం కోసం అరచేతిలో కల్లుప్పును తీసుకొని అరచేతిని బాగా మూసి క్లోజ్ చేసి మనం దిష్టి తీస్తూ ఉంటాము. ఎవరైనా కనుక ఉంటే బాగా క్లోజ్ చేసి అలాగే చిన్నపిల్లలకు తీస్తూ ఉండండి. అది రోడ్డు మీద పడేయకండి, నీళ్ళల్లో వేయండి. వేస్తే చాలా మంచిది. వేస్తే కనుక దిష్టి ఇంకెవరికి పోకుండా మన వరకే, ఎవరిదైతే దిష్టి ఉంటుందో వాళ్ళ వరకే క్లోజ్ అవుతుంది. అంతవరకే కాకుండా చాలామంది ఏం చేస్తారంటే, ఇంకా మనకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, అది మనం మనసులో అనుకొని కొంచెం కల్లుప్పుని గుడికి తీసుకువెళ్ళి గుడి గోపురం దగ్గర, గోపురం ఎంట్రన్స్లో ఉంటుంది కదండి, ఎంట్రన్స్లో గోపురం దగ్గర పెడుతూ ఉంటారు. మీరు సాధారణంగా చూస్తుంటారు కనుక అనుకోకుండా అలా చేసినా కూడా చాలా మంచిది. ఆ గోపురం దగ్గర
పెట్టుకొని మనం మొక్కుకొని రావచ్చు. మనకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే పోతుందని కల్లుప్పులో చాలా వరకు ప్రయోజనాలు ఉన్నాయండి. అంతవరకు అంతేకాకుండా కల్లుప్పు సాల్ట్ అనేది మనం భోజనాల్లో కూడా అరిటాకులో ఫస్ట్ వేసేటప్పుడు సాల్ట్ వేస్తూ ఉంటాం. ఎందుకంటే ఫస్ట్ వేస్తారంటే తర్వాత మనకు ఏదైనా అవసరమైనా కూడా వాళ్ళ దగ్గర అడగకూడదు. మనం కల్లుప్పు అమ్మా కొంచెం కల్లుప్పు సరిపోలేదు, పెరుగు వేసినప్పుడు ఉప్పు అడుగుతూ ఉంటాం కదండి. సాల్ట్ ఏమని అడుగుతాము, అలాగా అడిగి తీసుకోకూడదు అని అనకండి. కల్లుప్పుని ఫస్ట్ అరిటాకు మీద కల్లుప్పు ఫస్ట్ వేస్తూ ఉంటారు. అలాగ చాలా ఫలితాలు ఉన్నాయి. కల్లుప్పు దగ్గర చాలా మనకు లక్ష్మీదేవితో సమానమైనది. మనం జాగ్రత్తగా మనం ఉపయోగించుకుంటే గనుక చాలా వరకు మనకు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ఆ కల్లుప్పుతోటే ఒక పరిష్కారం కూడా మీరు 21 రోజులు మనం చేస్తే కనుక మంచి పరిష్కారం ఉంటుంది. అది ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే ఏదైతే ప్రాబ్లం ఉన్నాయో మీకు ఆ ప్రాబ్లంని రోజుకి ఒకరోజు ఒక 2 ప్రాబ్లమ్స్ మటుకు మీరు తీసుకొని పొద్దున్నే బ్రహ్మముహూర్తం అంటే 4 నుంచి 5 వరకు పొద్దున్నే మీరు లేచారనుకోండి, మీరు కానీ ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మీకు ఖచ్చితంగా తీరుతుంది. ఆ కల్లుప్పులో అంత శక్తి ఉందన్నమాట. అది ఎలా చేయాలంటే 2 అరచేతుల్లో కల్లుప్పు తీసుకొని ఫ్రెండ్స్ మీరు కూర్చొని 2 అరచేతుల్లో కల్లుప్పు ఒక్కొక్క స్పూన్ ఆ కల్లుప్పు పెట్టుకోండి. ఆ తర్వాత చేతులు క్లోజ్ చేయండి. చేతులు వచ్చేసి 2 చేతులు క్లోజ్ చేయాలన్నమాట. అరచేతులు క్లోజ్ చేసి తొడ మీద పెట్టుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు కూర్చున్నప్పుడు ఆ అరచేతుల్ని తొడ మీద పెట్టుకొని మీరు మనసులో అనుకోండి ఫ్రెండ్స్. ఏమనుకుంటున్నారంటే నాకు ఇలా ప్రాబ్లం ఉంది అని కాకుండా ఆ స్వామి మాకు ఇవాళ దీని నుంచి నేను బయటపడాలి అని కాకుండా ఆ స్వామి మనకు ఇవాళ దీని నుంచి నేను బయటపడాలి అని కాకుండా నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నేను బాగున్నాను, ఇక మీదట నాకు ఏ ప్రాబ్లం లేదు అన్నట్టుగా పాజిటివ్గా మీరు ప్రేయర్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, మన చేతుల్లో కల్లుప్పును తీసుకొని మీరు 10 నిమిషాలు ఒక 10 నిమిషాలు ఇలాగా ఇప్పుడు మీకు ఏదైనా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ప్రాబ్లం ఉందనుకోండి, ఇంట్లో హస్బెండ్ వైఫ్ ప్రాబ్లం తీరాలి అని చెప్పేసి కాకుండా మా ఆయన నేను బాగున్నాము, మా మధ్య ఏ ప్రాబ్లం లేదు, మేము ఇలాగే హ్యాపీగా ఉన్నాము అని వచ్చేసి పాజిటివ్గా అనుకుంటూ ఉండాలండి. ఒకవేళ మీ పిల్లలు కానీ సరిగ్గా చదవకపోయినా సరే వాళ్ళకి ఇంట్రెస్ట్ తక్కువగా ఉందనుకో, లేకపోతే మ్యారేజ్ అవ్వలేదని చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారు కదండి. మ్యారేజ్ కోసం మీరు చాలా పాజిటివ్గా అనుకోవాలన్నమాట. ఈ కల్లుప్పు క్లోజ్ చేసి ఆ 2 చేతులు క్లోజ్ చేసి 10 నిమిషాలు మార్నింగ్ పూట ఎవరైతే మ్యారేజ్ కాలేదో వాళ్ళే చేయాలండి. ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళే చేయాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేయొచ్చు. అది ప్రేయర్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే నాకు మ్యారేజ్ కావాలి, తొందరగా ఒక మంచి పిల్లవాడిని చూపించండి, ఒక మంచి ఇది రావాలి, మా అల్లుడు రావాలి అని చెప్పేసి కాకుండా నాకు మంచి అబ్బాయితో నాకు మ్యారేజ్ అయింది, నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి పాజిటివ్ వైబ్రేషన్ను మనం తీసుకురావాలన్నమాట. మనకి ప్రాబ్లం ఉంది, నాకు సాల్వ్ అయింది, లేదా మీరే ఇలా చేస్తున్నారు, నాకు ఎలాగైనా ఇది తీర్చండి అని కూడా కాకుండా తీరింది, ఇలాగ నాకు తీరిపోయింది, నాకు ఏ ప్రాబ్లం లేదు, నేను హ్యాపీగా ఉన్నానండి. రోజు మనం ఆ వైబ్రేషన్ని కల్లుప్పు వచ్చేసి ఆ నెగిటివ్ వైబ్రేషన్ అంతా తీసుకుంటుంది. కాబట్టి మనం పాజిటివ్ వైబ్రేషన్
మనం ఏదైతే అది కల్లుప్పు కూడా దాంట్లో ఉన్న నెగిటివ్ అంతా పోయి మనకి పాజిటివ్ వైబ్రేషన్ని తీసుకువస్తుంది. అందువల్ల మీరు ఏదైనా సరే ప్రాబ్లం ఉంటే దాన్ని చాలా స్ట్రాంగ్గా నమ్మి చేయండి ఫ్రెండ్స్. ఇదండి మన బాబా గారు అందించే సందేశం. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.